కోహినూర్ ఒక వజ్రం కాదు, అదో భావోద్వేగం. ఒక రాయి కాదు, చరిత్రకు నిలువుటద్దం. శతాబ్దాల తెలుగు జాతికి సజీవ సాక్ష్యం. కోహినూర్ ఎందరో రాజుల తలరాతలు మార్చేసింది, మరెందరో పాలకుల్ని కాలగర్భంలో కలిపేసింది. ఇప్పుడు ఇదే కోహినూర్ వజ్రం చుట్టూ మళ్లీ పొలిటికల్ హిట్ నెలకొంది. బ్రిటన్ రాజు అమెరికా పర్యటనలో ఉండగానే న్యూయార్క్ మేయర్ మమ్దాని బాంబ్ పేల్చారు. ఆయన వినతుల్ని ఇంగ్లాండ్ పట్టించుకుంటుందా? భారత వాణిని వినిపించేందుకు ఆయన ప్రయత్నించారా? రానున్న రోజుల్లో ఘర్వాప్సీ ఖాయమా? కోహినూర్ వజ్రానికి సంబంధించి ఇవాళ మాట్లాడుకుందాం. అలాగే ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు మనతో పాటు ఇవాల్టి కార్యక్రమంలో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సార్. సార్, కోహినూర్ వజ్రం అసలు ఆ పేరు చెప్తేనే ఆల్మోస్ట్ ఆల్ అంటే చరిత్ర చదువుకున్న వాళ్ళు కావచ్చు, మన వాళ్ళందరికీ అంటే భారతీయులందరికీ ఒక రకమైన ఫీల్ వస్తుంది. ఏమంటారు? ఇప్పుడు నేను కోహినూర్ గురించి చెప్తుంటేనే మీకు కూడా అది అనిపించవచ్చు. మరి అలాంటి కోహినూర్ ఘర్ వాపసి ఖాయమా అనేటువంటి విషయంపై మాట్లాడుతున్నాను సార్. ఏమనిపిస్తుంది సార్? గతంలో కూడా చాలాసార్లు ఈ ప్రతిపాదనలు వచ్చాయి. అండ్ ఏం జరుగుతుందంటారు? అవునండి, ఇది చక్రి గారు, ఇది మన సెంటిమెంట్. అది భారతీయుడైన వాడికి, ప్రతి వాడికి ఒళ్ళు పులకరిస్తుంది కోహినూర్ అని పేరు చెప్పంగానే. కోహినూర్లో ఇండియా ఉంది, కోహినూర్లో భారతీయ సంస్కృతి ఉంది, సభ్యత ఉంది. కోహినూర్ అనే మాటనే భారత్కు సంబంధించిన మాట. అది ఇంకో దేశంలో ఎక్కడ వినబడే మాట కాదు. అంటే అలాంటి అంటే ఈ భూగోళం పైన గట్టిగా పైన ఎక్కడ నిలబడి గట్టిగా అరిస్తే కోహినూర్ అని అది ఎక్కడ ఉంటది? ఆ పదమే ఎక్కడ ఉంటది? కోహినూర్ డైమండ్ పక్కకు పెడదాం, ఆ పదమే ఎక్కడ వినబడుతుంది? భారత్ నుంచి వినబడుతుంది. కనుక మీరు దీన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టినా, లండన్ టవర్ లో పెట్టినా, ఇంకెక్కడ పెట్టినా అది 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 భారతీయతను వ్యక్తం చేసేటువంటి పదం. మీరు పేరున్న మార్చాల్సింది కనీసం. కోహినూర్ అంటే పేరు తొలగించినా దానికి ఉండే ఇండియన్నెస్ పోతుందేమో. కనుక భారతీయత అందులో ముడిపడి ఉంది, భారతీయ సెంటిమెంట్ ఉంది. అందుకే ఈ రోజు కాదు, ఇంకో 100 ఏళ్ళైనా అది భారత్ కు తిరిగి రావాలని కోరుతాను. ఇంకో 1000 ఏళ్ళైనా కోహినూర్ భారత్ చెందింది, భారత్కే రావాలి అని కోరుతాడు. భారతీయ అయిన వాడు ఎవడైనా కోరుతాడు. కనుక దాంట్లో ఏ అనుమానం లేదని. కోహినూర్ అనేది దాని విలువ గట్టలేనిది. ఇప్పుడు మార్కెట్ లో ఎంత డబ్బు వస్తుంది అది అమ్ముకుంటే అనే విషయమే కాదు. అది ఎవడు అమ్మడు, ఎవడు కొనడు. దాని వాల్యూ అలాంటిది, విలువ అలాంటిది. దాని విలువ మీరు మెజర్ చేయలేరు. దానికి స్కేల్ లేదు మెజర్ చేయడానికి. అందుకని విషయం ఏంటంటే కోహినూర్ అంటేనే ఇది భారత్ అని అర్థం. కోహినూర్ అంటే దాని రెండవ అర్థం భారత్ అని, ఇండియా అని అర్థం. సో అలాంటిది ఈరోజు యూకే ఏమంటుందంటే ఇట్ ఈస్ ఎ గిఫ్టెడ్ ఆర్టికల్ అని వాళ్ళు అంటారు. వాళ్ళ వాదన ఏంటంటే మాకు బహుమతిగా ఇచ్చారు అని. ఎప్పుడో 1849లో మహారాజా రంజిత్ సింగ్ కుమారుడు ఆయన ఇచ్చాడు అని. ఆ కుమారుడు అంటే మరి ఆయన వయసు ఎంత అప్పుడు? అబ్బాయి దులీప్ సింగ్ వయసు ఎంత? 10 years అప్పుడు. కనుక 10 ఏళ్ల అబ్బాయి మీరు గిఫ్ట్ ఇస్తే మీరు తీసుకెళ్లారా? కనుక వాళ్ళు ఏమంటారంటే ఇది ఒక ట్రీటీ కింద వచ్చింది, లాహోర్ ట్రీటీ అంటారు. కనుక ఇట్ ఈస్ లీగల్లీ ఓన్డ్ బై యూకే అని అంటారు. సో అది వాళ్ళ యొక్క క్లెయిమ్. అది వాళ్ళు అలా అంటున్నారు. కానీ మనం ఏమంటున్నాము, అది మా యొక్క సాంస్కృతికమైనటువంటి గుర్తు. కనుక మా హెరిటేజ్ కి సంబంధించింది. కల్చర్ అండ్ హెరిటేజ్ సంబంధించిన ఏ దేశం వస్తువు అయినా ఆ దేశానికే హక్కులు ఉంటాయని యునెస్కో చెప్తుంది. కనుక అది కల్చరల్ సింబల్. అదేంటి కోహినూర్ అనేది వజ్రము, అది దేనికో కాదు. దాని ఆర్థికంగా దాని యొక్క వాల్యూను జమ కట్టడం కనుక సాంస్కృతికంగా మన భారతీయతకు సంబంధించినటువంటి విషయం. అంటే కొన్ని సంవత్సరాల దాటిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ హైలైట్ అవుతూ ఉంటుంది, వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మీరు చెప్పినట్టు ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే రీసెంట్గా బ్రిటన్ రాజు అమెరికా టూర్లో ఉండగానే న్యూయార్క్ మేయర్ మమ్దాని అంటే అడగడం కానీ ఆయన ఒక వినతి చేశారు. అయితే ఆ వినతిని ఇంగ్లాండ్ ఇప్పుడు ఏమైనా పట్టించుకునే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే భారత వాణిని ఆయన వినిపించేందుకు ప్రయత్నించారనుకోవచ్చా? ఎలా చూడాలి సార్?
అసలు ఇదొక ఏమంటామండి, ఇదొక తప్పుడు వార్త చక్రి గారు. ఆ, విషయం ఏంటంటే జోహ్రాన్ రమణ అండి, మమ్దాని, రమణ అని నేను, పర్వాలేదు చెప్పండి. సారీ రమణ గారు, సో కెన్ నో ఇష్యూ సార్. రమణ గారు చక్రి అనుకున్నాను. పర్వాలేదు సార్, అయితే మై కొలీగ్. ఇది ఒక ఈ వార్తనే ఒక తప్పుడు వార్త. ఈ రోజు కూడా ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ కాదు ఇది. మందాని పబ్లిక్ రికార్డులో ఇది లేదు. మేయర్ గా ఆయన ఇంకా మేయర్ కూడా కాలేదు. కాబట్టి ఏంటంటే ఆయన డెమోక్రాట్ ప్రైమరీ దీంట్లో జూన్ 24, 2025లో ఎలక్ట్ అయ్యాడు. కనుక డెమోక్రాటిక్ నామినీ మాత్రమే ఫర్ ది నవంబర్ 2026 ఎలక్షన్స్. కనుక ఆయన అఫీషియల్ ఇప్పుడు ఇంకా మేయర్ కాదు. ఒకటి. రెండవది అంటే ఆయన, నేను అనుకుంటా దెర్ ఇస్ నో పబ్లిక్ రికార్డ్. ఈ రోజు వరకు కూడా పబ్లిక్ రికార్డ్ లేదు. ఆయన అడుగుతున్నట్టు ఏది నాకు ఇది ఇవ్వాలి, ఇండియాకి ఇవ్వాలి అనేది ఎక్కడ కూడా నో ఫార్మల్ రిక్వెస్ట్, రిటర్న్ లో రిక్వెస్ట్ లేదు, ఓరల్ గా కూడా రిక్వెస్ట్ లేదు. అయితే సార్